హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే పూరి అలాగే పూరి కర్రీ అండి. సేమ్ హోటల్ స్టైల్లో పూరి ఎలా ఉంటుంది, పూరి కర్రీ ఎలా ఉంటుందో సేమ్ అలానే మనం ఇంట్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 3 కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. గోధుమ పిండితో చేయడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. నేనైతే మీకు కలిపేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మరొకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి. నేనే వీడియో చేస్తూ కలపడానికి వీలు అవ్వలేదండి, అందుకే నేను కొంచెం ఇలా చూపించాను, ఏమనుకోకండి. తర్వాత బాగా ప్రెస్ చేసి కలిపాను. ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు రెస్ట్ ఇవ్వాలండి. ఒక అరగంట సేపు రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఈ లోపైతే మనం చట్నీ తయారీ విధానం చూద్దాము. పూరీ కూర కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అలాగే పూరీ కోసం కావాల్సినవన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదా. ఇక్కడ కర్రీ కోసం నేను బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసానండి, అల్లం ముక్కలు కూడా. ఉల్లిపాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకోవాలండి. పూరీ కూరలో మనకి ఉల్లిపాయలే కదా మెయిన్. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది. తర్వాత అందులోకి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేయాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పప్పులు కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, బంగాళదుంప, అల్లం వేసేసి బాగా ఫ్రై చేయాలండి. బంగాళదుంపలు కూడా ఉల్లిపాయలతో పాటు వేసేసి ఫ్రై చేయాలి. అప్పుడే మనకు అవి కూడా ఫ్రై అయిపోతుందండి, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ పూరీ కూడా సేమ్ హోటల్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చపాతీ, పూరీలో కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. అవైతే మగ్గుతూ ఉంటుంది. ఈ లోపు నేను ఇక్కడ మన బౌల్లోకి శనగపిండి తీసుకున్నానండి తగినంత. తర్వాత కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా మనకి లంప్స్, ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే చట్నీ కోసం మనకి లిక్విడ్ కూడా రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో కూడా చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఈ కాంబినేషన్లోనే చేసుకుంటారు. పూరీ కూడా మనకు అన్నీ కూడా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే పూరీకి బెస్ట్ కాంబినేషన్ కూడా ఈ కర్రీ. ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇలా కొంచెం మగ్గితే సరిపోతుంది. మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదండి. పూరీ కూరకి ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులో తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు కూడా మనం మగ్గించాలి. నేనైతే మగ్గిపోయాక చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మగ్గిపోయింది. వాటర్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలండి మన చట్నీ క్వాంటిటీకి తగ్గట్టుగా. వాటర్ వేసేసి ఒకసారి బాగా కలిపి బాయిల్ చేయాలండి. మనకైతే మరిగించాలి. పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు కూడా మనం దీన్ని మరిగించాలండి. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అవ్వాలి, పొటాటో కూడా. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను లిక్విడ్ వేసేస్తున్నాను. ఈ శనగపిండి లిక్విడ్ వేసే ముందు ఒకసారి కలుపుకొని వేసేయాలండి. వేస్తున్నప్పుడు వేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే మనకు ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనే వీడియో తీయడం వల్ల కలపడానికి అవ్వలేదండి, కానీ నేను వెంటనే కలిపాను. మీరు శనగపిండి వేస్తూనే కలుపుకుంటూ ఉండాలండి. ఇలా వేసి కలిపేసాక మూత పెట్టి కుక్ చేసుకోవాలి. శనగపిండిలో మనకి పచ్చివాసన అనేది ఉంటుందండి, అది పోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం దగ్గరికి రావాలండి. పూరీ కూర అంటే అలానే కదా ఉండాలి. మధ్యలో కలుపుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కుక్ చేయాలి. పొటాటో కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఒకటే తీసి చూపిస్తాను. ఇలా తీసి ఇలా అంటే మనకి సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కుక్ అయితే మనకి రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడు మనకి చట్నీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడైతే మనకి పూరీ కూర రెడీ అయిపోయిందండి. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసానండి. పూరీ, రోటీ, చపాతీలోకి సూపర్గా ఉంటుంది. మూత పెట్టేసాను.
పూరి కోసం మనం ఇందాక పిండి కలిపి పక్కన పెట్టాం కదండి, అది కూడా బాగా నానిపోయి ఉంటుంది. అరగంట తర్వాత మూత తీసానండి. చూడండి చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే మనం పూరీలు చేసుకోవాలండి. కొద్దిగా పిండి మిశ్రమం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా నేను చేసి పెట్టుకున్నానండి. మనం ఎన్ని పూరీలు చేయాలనుకుంటున్నామో అన్ని బాల్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూరీలు చేసినప్పుడు పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. మీరు చపాతీ ప్లేట్ మీద కూడా చేసుకోవచ్చు. కొద్దిగా పొడిపిండి వేసుకుంటూ ఒక ముద్ద తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి. చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి. పూరీ మనకి రౌండ్గా ఉండాలండి. అలాగే పూరీ వెడల్పు అనేది కూడా మనకి మీడియం సైజులో ఉండాలండి. కొంచెం థిక్గా ఉండాలి, అప్పుడే మనకి పొంగుతాయి. పూరీ అనేవి మనం పెద్ద సైజ్ చేసుకోవచ్చు, మీడియం సైజ్ చేసుకోవచ్చు అండి, మన ఇష్టము. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా చేసుకోవాలి. పూరీ అనేది కొంచెం థిక్గా ఉంటేనే మనకి బాగా పొంగుతుందండి. పల్చగా చేసేస్తే అస్సలు పొంగవు. అలాగే మరీ లావుగా కూడా ఉండకూడదండి. మీడియం సైజ్ థిక్నెస్తో ఉంటేనే పూరీ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. ఇది అసలైన మెయిన్ టిప్ అండి. ఇలాగే నేను అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి తగినంత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసానండి. ఆయిల్ అయితే మనకి బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకి పూరీలు కూడా బాగా పొంగుతాయండి. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. పూరీలు మీడియం సైజులో మీడియం థిక్నెస్తో చేసుకోవాలండి. మేమైతే నైట్ టిఫిన్ కోసం పూరీలు చేసుకున్నామండి, శనివారం నైట్ టిఫిన్కి. ఇప్పుడు పూరీ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, పూరీ వేసాక గట్టితో ఇలా కలపాలండి, అప్పుడే మనకి పొంగుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, బాగా పొంగింది కదండి. ఇలా వన్ సైడ్ కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కలర్ వస్తే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. మనకి పూరీ అనేది చాలా అంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, మనకి తొందరగానే రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా పొంగింది కదండి. ఇప్పుడైతే రెండో పూరీ కూడా వేసుకుందాము. పూరీ వేసాక ఇలా గట్టితో కలపాలండి, అప్పుడే మనకి పూరీ పొంగుతూ వస్తుంది. అలా వేసి వదిలేస్తే పూరీ అనేది పొంగదండి. అలాగే గట్టితో కలిపినప్పుడు చూసుకుంటూ ఉండాలండి, ఆయిల్ కదా, స్లోగా జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, ఇది కూడా బాగా పొంగింది. 2 సైడ్స్ కలర్ వచ్చిందండి. ప్లేట్లోకి తీసేసాను. ఇప్పుడు ఇంకో పూరీ వేసి వేయించానండి. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా వేసి వేయించాలి. ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. ప్రతి పూరీ కూడా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా హోటల్ స్టైల్ టేస్ట్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలాగే మనం అన్ని పూరీలు కూడా వేసి వేయించాలి. చూసారా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అంతేనండి, ఇలాగే అన్ని పూరీలు కూడా వేసి వేయించాలి. సాఫ్ట్గా ఉంటుందండి. పూరీ కర్రీతో తింటే ఇంకా చాలా అంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. 2 పూరీలైనా ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి విడివిడిగా పూరీ కూర రెడీ అయిపోయింది. విడివిడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.